నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, మరికొన్ని ప్రధాన మీడియా సంస్థలు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని ఉప ముఖ్యమంత్రిగా నియమించబోతున్నారని, లేదు ఆయనే ముఖ్యమంత్రి అవుతారంటూ ఒక్కటే చర్చలు పెడుతున్నాయి. ముఖ్యంగా మొన్నటిదాకా వైకాపాను, ప్రస్తుతం కూడా వైకాపాకు పరోక్షంగా మద్దతిస్తోన్న యూట్యూబ్ ఛానల్స్ లో ఒకటే హడావిడి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే కూటమి కూలిపోతుందంటూ విశ్లేషణలు చేస్తున్నారు. వైకాపా అనుబంధ యూట్యూబ్ ఛానల్స్ తో పాటు జనసేనకు మద్దతు ఇచ్చే ఛానల్స్ లోనూ ఇదే రచ్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆశ్చర్యకరంగా కొందరు టీడీపీ నేతలు లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ భజన చేస్తున్నారు. ఎటువంటి సందర్భం లేకుండా, అవసరం లేకుండా వీరందరూ కూడబలుక్కుని ఈ చర్చను ఎందుకు చేపడుతున్నారో అర్థం కావడం లేదు. ఆశ్చర్యకరంగా టీడీపీకి మద్దతు ఇచ్చే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. టీడీపీకి వత్తాసుగా ఉండే ఒక యూట్యూబ్ ఛానల్ ఈ విషయంలో మరీ అతి చేస్తోంది. ఈ ఛానల్ టీడీపీ భజన చేస్తూ పరోక్షంగా వైకాపా కూడా జాకీలు వేస్తుంటుంది. పైకి వైకాపాను విమర్శిస్తున్నట్లు ఉన్న ఆ పార్టీ అధినేతకు ప్రజల్లో అంత ఉంది, ఇంత ఉంది, 40% ఓట్లొచ్చాయి, ఇప్పటికీ జనాల్లో జగన్కి క్రేజ్ ఉంది అంటూ ఆయనకి అప్పుడప్పుడు భజన చేస్తుంటుంది. ఇప్పుడు హఠాత్తుగా లోకేష్ డిప్యూటీ సీఎం అంటూ భజన మొదలుపెట్టింది. ఇక వీరు కాకుండా ఎప్పటి నుంచో టీడీపీకి మద్దతిస్తున్న కొన్ని ఛానల్స్ కూడా లోకేష్ నాయకుడిగా ఎదగాలి, పవన్తో పాటు ఆయనకు సరిసమాన స్థాయిని కల్పించాలని ఊదరగొడుతోంది. అసలు ఇప్పుడు అవసరం ఉందా? లోకేష్ని అర్జెంటుగా ఉప ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ వచ్చే లాభమేమిటో తెలియదు. ఇప్పుడు లోకేష్ ఉప ముఖ్యమంత్రి కాకపోయినా ఆయన అనుకుంటే ప్రభుత్వంలో పనులు కావా? ఆయన కోరుకున్న పని చేయించుకునే శక్తి, విధాన నిర్ణయాల్లో తన మాట చెల్లించుకునే యుక్తి ఆయనకుంది. అటువంటప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవంటూ ప్రచారం చేయించుకుంటే కూటమిలో లుకలుకలు రాకుండా ఉంటాయా? ఎందుకు అనవసరంగా డిప్యూటీ సీఎం అంటూ రచ్చ రచ్చ చేసుకుంటున్నారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. 2029లో పార్టీ మళ్లీ గెలిచిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టొచ్చు. ఆ విషయం వదిలేసి ఉప ముఖ్యమంత్రి పదవి కోసం ప్రాకులాడాలా? ఒకవేళ పవన్ వల్ల ముప్పు ఉందనుకుంటే పార్టీని పటిష్టపరుచుకుంటే సరిపోతుంది. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సానుభూతిపరులను కాపాడుకుంటూ వారి మనసులను చూరగొంటే టీడీపీనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అప్పుడు నేరుగా లోకేష్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టొచ్చు. అసలేమీ లేకుండానే ఎందుకు అనవసర రచ్చ చేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఇప్పుడు జరుగుతోన్న రచ్చ ఖచ్చితంగా కూటమితో పాటు టీడీపీకి కూడా దెబ్బే.